పాలకుడు అయి ఉండాల్సిన వాడు అడవిలో ఎందుకు నడిచాడు? ఇది రాజకుమారుడి త్యాగమా, కుట్రకారకుల విజయమా? వనవాసం వెనుక నైజం ఏమిటి? త్యాగం, ధర్మం, అనుబంధాల ఘట్టమైన నేటి అనగనగాలోని కథనమే సీతారామ వనవాసం. అనగనగా అది త్రేతాయుగం. సీతారాముల వివాహానంతరం వృద్ధుడైన దశరథుడు రామునికి పట్టాభిషేకం చేయాలనుకుంటాడు. ఆశీర్వాదాల మధ్య పట్టాభిషేకం ఏర్పాట్లు జరుగుతున్న సందర్భమది. ఎటు చూసినా సంతోషకర వాతావరణం. సాధారణ పౌరుల నుండి మహారాజు, రాణులు అందరిలో ఒక పండుగ వాతావరణం నెలకొంటున్న శుభ సమయం. శ్రీరాముని పట్టాభిషేకం వార్త విని భరతుడు సింహాసనం కోల్పోతాడనే భయంతో మనసులోనే మంధర వ్యాకులం చెందుతుంది. మంధర వృద్ధ దాసి, చిన్ననాటి నుండి కైకేయిని పెంచుతుంది. అందుకే కైకేయిపై మంధరకు బలమైన మమకారం. ఆమె కైకేయిని ప్రభావితం చేసేలా మంధర కైకేయితో ఇలా మాట్లాడుతుంది. అమ్మా, ఏం జరుగుతోందో తెలుసా? రాముని పట్టాభిషేకం జరుగుతోంది. ఇక మన భరతుడు ఏమవుతాడు? కైకా, నీవు దేవాసుర సంగ్రామంలో దశరథుని ప్రాణాలు కాపాడినందుకు పొందిన వరాలను ఇప్పుడు వినియోగించుకో కైకమ్మ అని సూచిస్తుంది. రామునికి 14 సంవత్సరాల వనవాసం, భరతునికి పట్టాభిషేకం కోరు అంటూ కైకేయి హృదయాన్ని ద్వేషంతో నింపుతుంది మంధర. ఏం మంధర, ఇందులో తప్పేముంది? రాముడు భరతుడి అన్నయ్య, ధర్మానికి కట్టుబడినవాడు. ఆదర్శాలు నీకు కావాలా, లేక నీ కుమారుడి భవిష్యత్తా? భరతుని రాజ్యం లేకుండా చేస్తే నువ్వు అస్తమిస్తావు తెలుసా? గుర్తున్నాయా మహారాజు గారు నీకిచ్చిన 2 వరాలు? మందర మాటలతో కైకేయి మనసు మారిపోతుంది. స్వార్థంతో తన స్వరంలో మార్పు కనిపిస్తుంది. అవును, ఇప్పుడు ఆ వరాలను వాడే సమయం. భరతునికి రాజ్యం, రామునికి వనవాసం. ఇలా స్థిరంగా నిశ్చయించుకుంటుంది కైకేయి. అంతఃపురంలోని దశరథ మహారాజు కైకేయి ఉన్న భవనంలోకి ప్రవేశిస్తాడు. కైకేయి నేలపై పడుకొని నిరాహారంగా ఉంటుంది. దేవి, నీవేనా ఇది? భూమిపై పడుకొని అలాగే నిశ్శబ్దంగా ఉన్నావేంటి? ఏం జరిగింది? ఎవరు నిన్ను బాధించారు? చెప్పు రాణి, చెప్పు. మహారాజా, ఇప్పుడు గుర్తుకొచ్చానా? అసలు నేను నీ భార్యననే విషయం గుర్తుందా తమరికి? ఏం జరిగింది దేవి? ఎవరు నీ మనసు బాధ పెట్టారు? చెప్పు. నీవు కోరిందేదైనా ఇస్తాను. నా ప్రాణాలను కూడా త్యజించగలను దేవి అంటూ అనునయిస్తాడు. నాకు ఆ దేవాసుర సంగ్రామంలో అలనాడు 2 వరాలిస్తానన్న మాట గుర్తుందా? గుర్తుంది దేవి. చెప్పు దేవి, ఆ వరాలను ఇస్తాను. ఏమిటా వరాలు? ఏం కావాలి చెప్పు దేవి, చెప్పు. వినండి మహారాజా. మొదటి వరం, రాముడు వనవాసానికెళ్ళాలి. అది కూడా 14 ఏళ్ల కాలం. ఇక 2వ వరం, నా కుమారుడు భరతుడు అయోధ్యకు చక్రవర్తి కావాలి. అయ్యో దేవి, ఈ మాటలు నీవు ఎలా పలుకుతున్నావు? నీకు నోరెలా వచ్చింది? రాముని వదలమంటే నా ప్రాణమునే తీయడం కదా. నీవే మాటిచ్చావు, ఇక వెనక్కు తిరగలేరు. నీ మాటకు విలువ ఉండాలి. రాజధర్మాన్ని నీవే పాటించకపోతే ప్రజలెవరు పాటిస్తారు? దశరథుడు వెన్నుముక విరిగినట్లు కూలిపోతాడు. కంటతడి ఆపలేక విలపిస్తూ ఉంటాడు. అదే సమయంలో అంతఃపురంలోని సుమంత్రుడు, శ్రీరామ, మాత కైకేయీదేవి వెంటనే నీతో మాట్లాడాలనుకుంటున్నారు అనగా దశరథుడు కైకేయి ఉన్న భవనంలోకి ప్రవేశిస్తాడు శ్రీరామచంద్రుడు. తండ్రి, ఎందుకు ఆవేదన? మీరు బాధపడడం నేను చూడలేను. దయచేసి చెప్పండి, ఏం జరిగిందో. రామా, నీవు ఇప్పటికీ అడగకపోతే నేనే చెబుతాను. నీ తండ్రి నాకు 2 వరాలనిచ్చాడు. ఏమిటమ్మా ఆ వరాలు? 1, భరతుని పట్టాభిషేకం. 2వది, నీవు 14 సంవత్సరాలు అరణ్యంలో వనవాసం చెయ్యాలి. అమ్మా, తండ్రి మాట నా కోసం తల్లకిందులైందని బాధపడకండి. నేను ధర్మబద్ధంగా వనవాసానికి వెళుతున్నాను. నా తండ్రి మాటను శిరోధార్యంగా పాటించడం నా ధర్మం అంటూ సిద్ధమవుతాడు రాముడు. ప్రభూ, నేను మీ సంతోషంలో భాగస్వామిని. మీరు అడవికి వెళితే నేను వస్తాను. భర్త ఎక్కడైతే భార్య కూడా అక్కడే అంటూ అనుసరిస్తుంది సీత. తండ్రి మాటను నిలుపగా
రాముండు అడవులకు పయనమయ్యే, నేను మీ బాటలోనే వస్తాను అనుచు సీతమ్మ కదిలే. ఓ పడతి అడవిలో కష్టాలు పడలేవు అని రాముడు నీడనే వదిలిపెట్టి మీరెలా వెళ్ళగలరనెను సీత. అన్నయ్య, మీరు అడవిలోకి వెళితే మీ సేవలో ఉండడం నా పునీతం, నేను వస్తాను అంటూ అనుసరిస్తాడు లక్ష్మణుడు. ఏమయ్యా రామయ్యా, ఏమైపోవాలయ్యా, మేమేమైపోవాలయ్యా, అటు పురజనులు ఇటు దశరథుడు వెక్కి ఏడ్చినారు, మొక్కి ఆపినారు. ధర్మపథంలో నడిచే మహానుభావుల జీవగాథలు సమాజానికి అద్దం పట్టినట్లుగా ఉంటాయి. రామాయణంలోని అయోధ్యకాండ సామాజిక వ్యవస్థలో కుటుంబ బంధాల ఘనతను, బాధ్యతల బరువును, స్వార్థానికి వ్యతిరేకంగా నిలిచే వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. ఇది కేవలం రాముని వనవాస ప్రయాణ గాథ కాదు, రాజులోని బలహీనతను, కుమారుని విధేయతను వెలుగులోకి తెస్తుంది. ఇందులోని సంఘటనలు ఇవాళ మన కుటుంబాల్లో, రాజకీయాల్లో, సామాజిక సంబంధాల్లో ఎప్పటికప్పుడు కనిపించగల బాధ్యత, నైతికత, ధర్మాన్ని ప్రతిబింబిస్తాయి. రామాయణం నిత్యం జ్ఞాన సంజీవిని, కాలాన్ని దాటే ధర్మ మార్గపు దివ్య దర్శిని. ప్రతి మలుపు ఒక బోధ, ప్రతి పాత్ర ఒక ప్రతిబింబం. ఇలాంటి అనుభూతుల కథా పయనానికి వేటు న్యూస్తో మీరు భాగస్వాములవ్వండి. మళ్ళీ కలుద్దాం రేపటి అనగనగాలో.